Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a beggar. హలో అండి, ప్రస్తుతానికి అయితే కార్లో ఎక్కేసాము. కార్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. సో మోటు ఎయిర్పోర్ట్ మనతో పాటు ఉన్నారు. आपका नाम क्या बोले थे? मेरा नाम मुजम्मिल। जमील भाई अपने साथ में है. तो जमील भाई पाकिस्तान से रिलेटेड है जी, पाकिस्तानी है ना जी जी जी. तो जमील भाई आप कितने साल से इधर थे सऊदी में? 13 साल हो गए। 13 साल, माशाल्लाह, बहुत साल हो गया. मेरा भी 10 साल हो गया. अच्छा। तो आपका एक्सपीरियंस क्या है, थोड़ा बहुत शेयर करो हमारे साथ. हमारे सब्सक्राइबर्स है बहुत सारे. किस मामले में एक्सपीरियंस? मतलब गल्फ का कैसा है, आप इतने साल कैसे गुजारे थे फैमिली की छोड़ के? बस फैमिली को छोड़ना आसान तो नहीं है यार। बस 10 साल हो गया ना भाई. मजबूरियां हैं बच्चों के लिए, फैमिली के लिए, बस उनके लिए कुछ करना पड़ता है हमको. थोड़ी मुशक्कत होती है, थोड़ा टाइम लगता है, इंसान सही हो जाता है. हिम्मत मर्दा मदद खुदा. कंपेयर टू पाकिस्तान से सऊदी में आप क्या कुछ नया चेंजेस और मतलब कुछ खासियत, आपका ऑब्जर्वेशन क्या था? पाकिस्तान का माशाल्लाह सही है हालात. बस ये होता है ज़रा इंसान सोचता है कि चलो यार अपने बच्चों के लिए कुछ सेविंग वगैरह कुछ ऐसा ऑन टाइम अगर किसी को कोई ज़रूरत होती है तो इंसान थोड़ा बाहर आके थोड़ी अपॉर्चुनिटी ये होती है कि चलो इंसान के पास कुछ सेविंग्स होती है. पाकिस्तान में भी हम अगर काम करेंगे तो मुश्किल तो नहीं है, अल्लाह गुजारा तो करता ही है हर इंसान का, लेकिन थोड़ी मुश्किलात कभी आती हैं हम नॉर्मल लोगों के लिए, क्योंकि कुछ इतनी वेल एजुकेशन तो हम होते नहीं हैं कि कुछ बड़ी जॉब्स, कुछ अच्छी जॉब्स मिले. तो नॉर्मल के लिए फिर हमारे लिए मिडिल ईस्ट ज़रा होता है, हमारी फैमिलीज के लिए कुछ मजबूरी के लिए फिर परदेश काटने पड़ते हैं. उसके लिए तो हम लोग भी उधर ही उसके लिए निकले. मेन खासियत क्या है बोले तो इधर सबसे बेस्ट प्लेस है जी. तो मक्का मदीना है, वही है. ये है कि कभी दिल किया तो उम्रा के लिए निकल गए, उम्रा कर सकते हैं. अल्लाह तौफीक दे तो हज आदमी कर ले. बस यही है इधर सबसे बड़ा बेनिफिट वही है. मेरे हिसाब से तो वही बेनिफिट है. रिमेनिंग पूरे बोनस है खाली. जी जी, बाकी तो बोनस है. ये पैसे वगैरह पूरा बोनस है जी. मैं तो वही सोचते रहता हूँ. సో అదండి నా మాటల్లో ఇక్కడున్న అంతవరకు అయితే ఇది. సో అందరూ బాగానే ఉంటారు, అంత ప్రాబ్లం ఏం లేదు. పాకిస్తానీస్ చాలామంది ఉంటారు, మాతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, మాకేమీ అంతా బాగానే ఉంటాం, ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ రాజకీయ నాయకులు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, కానీ మిగతా ఏమి ఉండదు. అందరం అంత మనుషులే కదా, అందరం కలిసే ఉంటాము, బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ చాలా వరకు బాగానే ఉంటాము, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ మన దేశాన్ని వదిలేసి ఇక్కడికి వస్తాం కాబట్టి ఇక్కడ అందరూ ఒకటే. ఏ కమ్యూనిటీ అయినా దేని నుంచి అయినా ఇక్కడ అందరూ ఒకటే ఉంటాం. ఇక్కడంతా ఇక్కడ ఏంటంటే మనుషులానే ఉంటాం, అంతేగాని ఇంకా మేము ఇది అనేది ఇక్కడ చూపించుకోవడానికి ఏముండదు అనమాట. మనుషుల్లాగానే ఉండాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం వెళ్ళేటప్పుడు దారి కూడా చూడండి ఒకసారి. ఇక్కడ రోడ్లన్నీ చాలా బాగుంటాయి, రైట్ సైడ్ డ్రైవింగ్ కదా ఇక్కడంతా. వెల్ ప్లాన్డ్గా ఉంటాయి అన్నమాట అన్ని రోడ్లు కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది.
ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా దూరంలో ఇట్లాంటి పెట్రోల్ బంక్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అంత మీద అంతా హైవే ఇది. ఈ హైవే వచ్చేసి కువైట్ టు బహ్రెయిన్ అనమాట. 3 దేశాలు మొత్తం. అంటే కువైట్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళేది బహ్రెయిన్ రోడ్ ఇది. వెనక్కి వెళ్తేనేమో కువైట్ అనమాట. మేము కొంచెం కువైట్కి దగ్గరలో ఉన్నాం. చాలా పెద్ద హైవే ఇది, చూసుకోవచ్చు. సో మధ్యలో ఇంకేమన్నా కనిపిస్తే క్యాప్చర్ చేస్తాను. ఎడారి మధ్యలో నీళ్లు ఉన్నాయి అన్నమాట. కొంచెం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంతా ఎడారి, ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి. ఎంత దూరంలోనే ఇక రోడ్ ఇలానే ఉంటుంది. కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. దగ్గరకు వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్. ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కార్లు పార్కింగ్ అయ్యి సో ఫైనల్లీ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ దమామ్ ఎయిర్పోర్ట్. పార్కింగ్ పైకి వెళ్తేనేమో మనం బయట ఎక్కడానికి. అదే కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక మస్జిద్ కూడా కనిపిస్తుంది, పెద్ద మస్జిద్. వచ్చేసాం. जी शुक्रिया, बहुत सेफ से लाए थे हमको जी। इंशाल्लाह मिलेंगे, दुआ में याद रखो। इंशाल्लाह। और सब्सक्राइबर्स को कुछ बोलना है? बस अल्लाह खुश रखे सबको इंशाल्लाह। सब खुश रहना, उसके साथ हम भी रहना जी, हम भी खुश इंशाल्लाह।